ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు ఆశీర్వాదములు కలుగును గాక. మనము మార్గము గురించినటువంటి విషయాలు తెలుసుకుంటున్నాము. ఆ మార్గములో విశ్వాస మార్గము అనేటువంటిది ఒకటి ఉందని, ఆ విశ్వాస మార్గములో ప్రయాణం చేస్తున్నటువంటి మనము ఎలాంటి విశ్వాసము కలిగినటువంటి వాళ్ళుగా ఉండాలని బైబిల్ తెలియజేస్తుంది అనేటువంటి విషయాల గురించి మనము తెలుసుకుంటూ వస్తున్నాము. మొట్టమొదటగా మన విశ్వాసము ఎలా ఉండాలని చెప్పబడింది? స్థిరమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వాళ్ళుగా ఉండాలి. రెండవది, ఆ స్థిరమైనటువంటి విశ్వాసము అనేటువంటి ఆ పునాది మీద మీరు దృఢమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వాళ్ళుగా కట్టుబడి చేసుకునే వాళ్ళుగా ఉండాలి. దృఢమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి మీరు ఇక అమూల్యమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వాళ్ళుగా మీరు ఉండాలి. కాబట్టి మీరు అమూల్యమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వాళ్ళుగా ఉండాలి. ఏలైనగా ఆయన అమూల్యమైనటువంటి వాడు. ఆయనకు ఎవరు మూల్యము చెల్లించగలిగినటువంటి వాళ్ళు లేరు. ఆయన అమూల్యమైనటువంటి వాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదివితే, విశ్వసించుచున్న మీకు ఈ ఘనత కలదు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించుతారో అదే రాయి తలకి మూలరాయి అయిన, మరియు అది అడ్డురాగియు అడ్డు బండయు అయిన. కాబట్టి ఆయన విశ్వసిస్తున్నటువంటి మనకు ఘనత అమూల్యమైనటువంటి వాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మూల రాయి సియోనులో నేను స్థాపించాను అని చెప్పుచున్నాడు. ఆ మూల రాయి మన ప్రభు అయిన యేసుక్రీస్తుయే. కాబట్టి ఆయన అమూల్యమైనటువంటి వాడు. ఆయన నామమందు విశ్వాసం ఉంచినటువంటి మనము, మన యొక్క విశ్వాసము కూడా అమూల్యమైనటువంటిదిగా ఉండాలి. ఎవరు కూడా దానికి మూల్యము చెల్లించలేనటువంటి పరిస్థితి. దేవునికి మహిమ కలుగునుగాక. దైవ గ్రంథములో అమూల్యమైనటువంటివి కొన్ని చెప్పబడినవి. మొట్టమొదట మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలకు తలరాయి అయినటువంటి ఆయన, పునాది రాయిగా ఉన్నటువంటి ఆయన అమూల్యమైనటువంటి వాడు. అటు తర్వాత ఆయన యొక్క కృప కూడా అమూల్యమైనటువంటిది. మనము 36వ కీర్తన 7వ వచనాన్ని చదివితే, దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడన ఆశ్రయించు. నీ కృప ఎంతో అమూల్యమైనటువంటిది. అయితే నరులు నీ రెక్కల నీడన ఆశ్రయించుచున్నారు. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన కృప ఎంతో అమూల్యమైనటువంటిది అని చెప్పబడుతూ ఉంది. ఆయన అమూల్యమైనటువంటి వాడు. ఇప్పుడు ఆయన కృప కూడా అమూల్యమైనటువంటిది. వినపడుతుందా? వినపడుతుందండి. ఎక్కడ డిస్టర్బెన్స్ వచ్చింది? మత్తయి సువార్త 23వ అధ్యాయము
37వ వచనం చూడండి. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో రువ్వుచూ ఉండదన్నా, కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగూ చేర్చుకుని కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో, అలాగే నేనును నీ పిల్లలను ఎన్ని మార్లు అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలెనని ఉంటిని గాని మీరు వల్లకపోతే మీరు వల్లకపోతిరి. కాబట్టి ఆయన కృప విస్తరించి ఉన్నది. ఆయన తన కృపను మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన కృప కొరకు కనిపెట్టేటువంటి వాళ్ళు ఆయన రెక్కల చాటున దాచబడుతూ ఉన్నారు. అయితే ఆయన యెరూషలేము అనగా ఇశ్రాయేలు జనాంగం కొరకు కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగో చేర్చుకోవాలని, అలాగూ వాళ్ళని చేర్చుకోవాలనుకుంటే వాళ్ళు ఇష్టపడటం లేదు అని చెప్పబడింది. మనకైతే ఆయన కృప ఎంబడి కృపను మనకు అనుగ్రహించి ఉన్నాడు. మనము ఆయన రెక్కల నీడన మనము ఆశ్రయించేటువంటి వాళ్ళకు ఉన్నాము. ఆయన కృప అమూల్యమైనటువంటి ఆ కృప, అట్టి కృపను మనకు దయచేసి ఉన్నారు. కాబట్టి మనము మన విశ్వాసము ఆయన పట్ల అమూల్యమైనటువంటి విశ్వాసముగా ఉండాలి. నీ విశ్వాసం అమ్ముడు పోయేటువంటిదిగా ఉండకూడదు. నీ విశ్వాసాన్ని ఎవరు కూడా కొనేటువంటి పరిస్థితి ఉండకూడదు. నీ విశ్వాసము కొనబడుట లేకపోతే అమ్ముకోవటం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది? నీకు ఆశ చూపించినప్పుడు, అపవాది అయినటువంటి వాడు నీలో దురాశను రేకెత్తించినప్పుడు, లోక సంబంధమైన, శరీర సంబంధమైన, ఇంకా అనేక రకాలైనటువంటి విధానాలు, వాటికి మీరు లోబడినటువంటి వాళ్ళై మీరు అమ్ముడు పోయేటువంటి వారుగా మీరు ఉండకూడదు. కాబట్టి మీ విశ్వాసము అమూల్యమైనటువంటిదిగా ఉండాలి. అది అమ్ముడు పోయేటువంటిదిగా ఉండకూడదు. దానికి విలువ కట్టలేనటువంటి ఆ విశ్వాసము మీలో ఉండాలి. దేన్నన్నా చూడగానే అందులో పరిగెత్తుకుంటా పోయి అమ్మమ్మ చేసినటువంటి పని మీరు చేయకూడదు. ఏలైనగా మీరు క్రీస్తుకి ప్రధానము చేయబడినటువంటి వారు. మీరు కన్యకగా ఆయనకు ప్రధానము చేయబడినటువంటి వారుగా ఉన్నారు. హల్లెలూయా. ఆయన మిమ్మల్ని నిష్కళంకమైనటువంటి వారుగా, నిర్దోషమైనటువంటి వారుగా, మడతైనా మరి ఏదైనా సరే దాగైనా లేనటువంటి వారుగా పవిత్రపరచుకుని ఆయన పవిత్రమైన సంఘముగా, ఆయన శరీరముగా మిమ్మల్ని తీర్చిదిద్దుకుంటున్నాడు. కాబట్టి మీరు దేనికి కూడా మీరు అమ్ముడుపోయేటువంటి స్థితిలో మీరు ఉండకూడదు. కనుక మీరు ఆయన అమూల్యమైనటువంటి వాడు. ఆయన కృప అమూల్యమైనటువంటిది. కనుక అనేక విషయాల్లోనూ తప్పుపోయినా కూడా మరలా ఆయన సన్నిధికి వచ్చి మోకాళ్ళేసి కన్నీరు విడిచి ఆయన సన్నిధిలో నువ్వు గనక ప్రార్థన చేస్తే నిన్ను క్షమించి పరిశుద్ధపరిచేటువంటి దేవుడు ఆయన కృపను అనుగ్రహించి. కనుక నీవు అమూల్యమైనటువంటి విశ్వాసము నీవు కలిగినటువంటి వాడుగా ఉండాలి. ఇంకా అమూల్యమైనటువంటివి నీ పెదవులు ఆయనను ఉచ్చరించేటువంటి విధానములో తెలివి కలిగినటువంటి వానిగా నీవు నీ పెదవులను వినియోగించి నీవు అవి అమూల్యమైనటువంటి విధానములను కొనసాగాలి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం గనక చదివితే, బంగారమున విస్తారమైన ముత్యములను కలవు, తెలివిని ఉచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. ఏంటమ్మా అమూల్యమైంది? తెలివిని ఉచ్చరించు పెదవులు. తెలివినిచ్చు పెదవులు అమూల్యమైన సొత్తు. నీ పెదవులు తెలివినిచ్చే పెదవులు అంటే నీ పెదవులు తెలివినిచ్చేటువంటివి అని చెప్పినప్పుడు నీ పెదవులు ఎలాంటిగా ఉండాలి అంటే, హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి. మాటలు సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా,
మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. ఆమేన్. ఇవే తెలివి కలిగినటువంటి పెదవులు, ఇవి మీ సొత్తు. కాబట్టి ఇప్పుడు మీరు ఏమి చేయాలి? మీరు తెలివి కలిగినటువంటి వాళ్ళైతే మీ పాపములన్నిటినీ ఆయన సన్నిధిలో, అయ్యా నన్ను పరిహరింపమని నీ పెదవులతో నువ్వు చెప్పగలిగినటువంటి వానిగా ఉండాలి. ప్రతి దినము ఉదయ కాలములో ఆయన సన్నిధిలో చేరినటువంటి మనము మన దోషములు, మన అతిక్రమణలు, మన అపరాధాలు, మన పాపాలు, వీటన్నిటిని కూడా మన పెదవులతో ఆయన సన్నిధిలో ఒప్పుకొని క్షమించు, పరిహరింపుమని నీవు అడిగేటువంటి పెదవులను కలిగి ఉంటే అవి అమూల్యమైనటువంటి పెదవులుగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. కాబట్టి ఆయన కృప అమూల్యమైనటువంటిది. ఇప్పుడు ఆయన సన్నిధికి వచ్చినటువంటి నీవు నీ అమూల్యమైనటువంటి పెదవులతో ఆయన సన్నిధిన నీ దోష, అతిక్రమణ, అపరాధ, పాపాలు ఒప్పుకునేటువంటి వానిగా నీవు ఉన్నప్పుడు నీ పెదాలు కూడా అమూల్యమైనటువంటి పెదవులుగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని నీవు గ్రహించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నీవెప్పుడైతే నీ పెదవులు అమూల్యమైనటువంటివిగా నీ దోష, అతిక్రమణ, అపరాధ, పాపములను ఒప్పుకుంటున్నావో అప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 19 అధ్యాయము 19వ వచనం మీరు చదివితే, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కల్మషముకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నీవు అమూల్యమైనటువంటి పెదవులు కలిగి ఉండి తెలివి కలిగినటువంటి వాణిగా ఆయన సన్నిధిలో నీవు నీ దోష, అతిక్రమణ, అపరాధ, పాపములు ఒప్పుకొనినప్పుడు అమూల్యమైన క్రీస్తు యేసు యొక్క రక్తము నిన్నేం చేస్తుంది? నువ్వు ఒప్పుకున్నావు కదా, కనుక నీ దోష, అతిక్రమణ, అపరాధ, పాపములన్నీ కూడా ఏం చేస్తుందట? విమోచించుట. నిర్దోషమును నిష్కళంకమునైనటువంటి గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత నీవు విమోచింపబడుతున్నావు. ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తము నిన్ను కడిగి వేస్తూ. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మొట్టమొదట అమూల్యమైనటువంటి నీవు ఆయన అమూల్యమైనటువంటి వాడు. ఆయన కృప అమూల్యమైనటువంటిది. నీవు నీ పెదవులు అమూల్యమైనటువంటివిగా ఉంచుకొని తెలివి కలిగినటువంటి వానిగా నీ దోష, అతిక్రమణ, అపరాధ, పాపాలు ఆయన సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు, పరిహరింపమని నువ్వు అడిగినప్పుడు ఆయన అమూల్యమైనటువంటి ఆ పరిశుద్ధమైన ఆ రక్తము చేత నిన్నేం చేస్తున్నాడు? విమోచిస్తూ ఉన్నాడు. నిన్ను విమోచించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. విమోచింపబడిన నీవు ఆయనకు ఒక భార్యగా చేయబడుతున్నావు. ఆ భార్య ఎలాగుండాలి అంటే గుణవతి అయినటువంటి భార్యగా మార్చబడాలి. ఆ భార్య గుణవతి అయినటువంటిది గనక అయినట్టయితే అది ముత్యము కన్నా అమూల్యమైనటువంటిదిగా మార్చబడుతుంది. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం. వీటన్నిటిని జాగ్రత్తగా పేర్చుకొని మీరు చూసుకుంటే మీకు అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. అటిది ముత్యము కన్నా అమూల్యమైనటువంటిది. తెల్లగా పరిశుద్ధపరచబడినటువంటి ఒక భార్య, ఆ భార్య గుణవతి అయినటువంటి భార్య. ఆ భార్య
తన భర్త కొరకు ఎదురు చూస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి గుణవతి అయిన భార్య? సంఘము. మీరే. దేవునికి మహిమ కలుగును గాక. నిష్కళంకమైనటువంటి, నిర్దోషమైనటువంటి, ఆయన పరిశుద్ధమైన రక్తము చేత కడుగబడిన నీవే, అమూల్యమైన ఆయన పరిశుద్ధమైన రక్తంతో కడుగబడి వాటిని తెలుపు చేసుకున్నటువంటి, ముత్యము కంటే తెల్లగా నీవు మార్చబడిన నీవు ఇప్పుడు గుణవతి అయిన భార్యగా నీవు కనబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు నీవు ఒక అమూల్యమైనటువంటి భార్యగా ఉంటున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదట జాగ్రత్తగా పేర్చుకోండి. మొట్టమొదట ఆయన అమూల్యమైనటువంటి వాడు. ఆయన కృప అమూల్యమైనటువంటిది. కనుక నీవు నీ దోష, అతిక్రమణ, అపరాధ, పాపములను నీ పెదవులతో, తెలివి కలిగినటువంటి వానిగా నీ పెదవులతో ఆయన సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు క్రీస్తు యొక్క అమూల్యమైనటువంటి, నిర్దోషమైనటువంటి ఆయన రక్తము నిన్ను కడిగి పవిత్రపరుస్తుంది. పవిత్రపరచబడిన నీవు ఆయనకు వధువుగా మార్చబడుచున్నావు. ఆ వధువు గుణవతి అయిన వధువుగా నీవు మార్చబడుతున్నావు. నీవు ముత్యము కన్నా దానవు, ఎంతో శ్రేష్టమైన అమూల్యమైనటువంటి వానిగా నీవు ఉంటున్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక మన విశ్వాసము అమూల్యమైనటువంటి ఒక విశ్వాసము మనము కలిగినటువంటి వాళ్ళుగా ఉండాలి. ఇప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము చదవండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. వధువుగా, తెల్లగా వధువుగా మార్చబడిన నీవు అమూల్యమైన విశ్వాసము నీ భర్త మీద కలిగినటువంటి వానిగా ఉండాలి. నీ భర్త ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. అమూల్యమైన వాడు. అమూల్యమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనకు గుణవతి అయిన భార్యగా నీవు ఉండాలి. అప్పుడు నీవు కూడా అమూల్యమైనటువంటి దానిగా మార్చబడుతున్నావు. అమూల్యమైనటువంటి నీవు యేసు వైపు, నీ భర్త వైపు చూడాలి. నీ భర్త శోధింపబడ్డాడు, శ్రమలు అనుభవించాడు, కష్టాలు అనుభవించాడు. ఈ లోకములో తన పవిత్రమైనటువంటి పరిశుద్ధమైన రక్తాన్ని మనల్ని విమోచించడం కోసంగా చిందించాడు. ఇప్పుడు భార్యగా ఉన్న నీవు కూడా ఒక అమూల్యమైనటువంటి విశ్వాసము కలిగిన దానవైగా నీవు ముందుకు కొనసాగాలి. ఈ లోకములో శోధనలు నీకు కలిగిన అవన్నీ కూడా నీకు ఒక పరీక్షగా నీవు పరిగణించాలి. కాబట్టి ఆ శోధనల కాలంలో కూడా నీవు నీ విశ్వాసము అమూల్యమైనదిగా నిరూపించబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. శోధన వచ్చింది అనగానే వెంటనే పోయి పరిగెత్తేటువంటి పరిస్థితి నీ దగ్గర ఉండకూడదు. శోధన కలిగిన, శోధనకు నిలిచినటువంటి వానిగా నీవు ఉంటే, నీవు అమూల్యమైన విశ్వాసము కలిగినటువంటి వానిగా ఉంటే నీకు జీవ కిరీటము నీకు అనుగ్రహించబడుతుంది. కాబట్టి శోధన సహించువాడు ధన్యుడు అని రాయబడింది. కాబట్టి ఆయన నిన్ను తన భార్యగా నిన్ను చేసుకున్నాడు. ఆయన అమూల్యమైనటువంటి వాడు. ఆయన భార్యగా ఉండబోయే నీవు కూడా అమూల్యమైనటువంటి దానిగా ఉండాలి. అమూల్యమైన విశ్వాసము నీ భర్త పట్ల నువ్వు కనబరచాలి. దేవునికి మహిమ కలుగునుగాక. టైం అయిపోతుంది కనుక పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము. యేసుక్రీస్తు దాసుడను
అపోస్తలుడైన సీమోను పేతురును మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. మా వలె అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభము. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఇంకొక వాక్యాన్ని మనం చదువుకొని లాస్ట్ లో ఈ వాక్యాన్ని చదువుకోవాలి. దేవునికి మహిమ కలుగును. వధువైనటువంటి మనము ఇప్పుడు అమూల్యమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వాళ్ళుగా ఉండాలి. ఆ వధువుకి ఆయన వాగ్దానములు చేశాడు. ఆ వాగ్దానాలు కూడా అమూల్యమైనటువంటివి. తర్వాత చదువుకోండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనములో ఆయన వాగ్దానములు కూడా అమూల్యమైనటువంటివే. కాబట్టి వధువుగా ఉన్నటువంటి మనకు ఆయన వాగ్దానములు చేసి ఉన్నాడు. ఆ వాగ్దానమును 4వ వచనం మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి మహిమ కలిగింది కాక. కాబట్టి వాగ్దానాలన్నీ ఎవరికి ఇచ్చాడు? వధువుకి అనుగ్రహించాడు. నువ్వు వధువు. మీరు ఆ సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతేనే మీకు అర్థమవుద్ది. అందుకని ఎన్నిసార్లు కూడా చెప్తున్నాను, రిపీట్ చేసి మొట్టమొదట ఆయన అమూల్యమైన వాడు. ఆయన కృప అమూల్యమైనటువంటిది. కాబట్టి నీవు నీ పెదాలు అమూల్యమైనటువంటి పెదవులు కలిగినటువంటి వానిగా, నీ దోషాతిక్రమణ అపరాధ పాపాలు క్షమించమని నీవు అడిగినప్పుడు నీ పెదవులు కూడా, నీ సొత్తైన నీ పెదవులు కూడా అమూల్యంగా మార్చబడుతున్నాయి. నువ్వు ఎప్పుడైతే ఆయన అడిగావో ఆయన యొక్క రక్తం అమూల్యమైనటువంటి, ఆయన పరిశుద్ధమైన ఆ రక్తము, నిర్దోషమైనటువంటి ఆ రక్తము ద్వారా నీవు విమోచింపబడుతూ ఉన్నావు. నీవు విమోచింపబడిన నీవు ఆయన వధువుగా మార్చబడుతున్నావు. తెల్లని ముత్యము కన్నా అమూల్యమైనటువంటి దానిగా నిన్ను ఆయన చేయించు ఉన్నాడు. కనుక నీవు అలాంటి స్త్రీగా మార్చబడినటువంటి, ఆ వధువుగా మార్చబడిన నీకు అనేకమైనటువంటి అమూల్యమైన వాగ్దానాలు నీకు చేసి ఉన్నాడు. అమూల్యమైనటువంటి విశ్వాసము నీవు ఆయన పట్ల కలిగి ఉండాలి. ఆయన అమూల్యమైన వాడు. నీ విశ్వాసము కూడా అమూల్యమైనటువంటిదిగా ఉండినట్టయితే ఆయన నీ కొరకు వాగ్దానాలు అనేకము చేశాడు. అవన్నీ కూడా అమూల్యమైనవి. ప్రకటన 21:19లో నానావిధ రత్నములుగా నిన్ను మార్చుకోబోతున్నాడు. దేదీప్యమానమైన వెలుగులోను ప్రకాశించేటువంటి దానిగా, ప్రకాశించేవాడుగా నీవు ఉండబోతున్నావు. దేవుడట్టి కృపను మీకు అనుగ్రహించును గాక. మీరు మీ విశ్వాసం అనేది అమూల్యమైనటువంటిదిగా ఉండాలి. శోధనలో, కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, వ్యాధుల్లో, రోగాల్లో, వీటన్నిటిలో కూడా నీవు శోధింపబడుతున్నావు. పరీక్ష అనుగ్రహించబడుతుంది. నిన్ను పరీక్షిస్తున్నారు అనే విషయాన్ని గ్రహించుకొని నీ విశ్వాసాన్ని తాకట్టు పెట్టకుండా, అమ్ముకోకుండా, నీవు అమూల్యమైనటువంటి దానికి ఎవరు కూడా మూల్యము చెల్లించలేని స్థితిలో నీ విశ్వాసం ఉండాలి. నీవు అమూల్యమైనటువంటి విశ్వాసము కలిగి నమ్మకమైనటువంటి విధానంలో కొనసాగాలి. దేవుడికి కృపను నీకు అనుగ్రహించును గాక. అందుకనే మా వలె అట్టి అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభములు అని వారు తెలియజేశారు. నేను మీకు తెలియజేయుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. చిన్న పర్లేదు.